అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేర్లింగంపల్లి మండలంలోని జంట సర్కిళ్ల పరిధిలోని ఉన్న 40 కాలనీలలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలైన స్త్రీమూర్తులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు మధ్యాహ్నం తారానగర్లోని ఉన్న విద్యానికేతన్ మోడల్ హైస్కూల్లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఎంవీఆర్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోని ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి గారు, ఎంవీఆర్ గ్రూప్స్ చైర్మన్ మూల వెంకటేష్ గౌడ్ గారు విచ్చేశారు. మొదటగా వెంకటేష్ గౌడ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు తమ బాధ్యతలతో కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ బయట సమాజంలో తమ విధులను సమాజ శ్రేయస్సుకై నిర్వహిస్తూ జాతి సంస్కృతులను నిలబెడుతున్నారు అంటూ మహిళా సమూహాన్ని కొనియాడారు. ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి ప్రసంగిస్తూ దేశ ఆర్థిక స్థితిని సురక్షితంగా కాపాడుతున్న స్త్రీ సమాజాన్ని ప్రభుత్వం గుర్తించి అన్ని రంగాల్లో స్త్రీలను ప్రోత్సహిస్తుందని, స్త్రీలు కూడా ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో చొచ్చుకుపోతూ తమదైన తెలివితేటలతో బాధ్యతలను నెరవేరుస్తూ ఆర్థిక రంగంలోనూ సామాజిక సాంస్కృతిక రంగాలలోనూ అభివృద్ధికి పాటుపడుతున్నారని మహిళా శక్తిని ప్రశంసించారు. ఈ సంవత్సరం యునెస్కో వారు పంపిన సందేశం ప్రకారం ఇప్పటి వరకు స్త్రీలకు కొన్ని నిబంధనలతో కూడిన హక్కులు ఉండేవి. కానీ నేటి మహిళా దినోత్సవం నుండి తారతమ్యాలు లేని సమానత్వ హక్కులు స్త్రీలు అందుకోవాలని పిలుపునిచ్చింది. మన పనులను మనమే చేసుకుంటూ పోవడం అలవర్చుకుంటే తప్పక మన హక్కులు మనకు కాపాడుకోగలమన్న భావన పెంపొందించుకొని మెలగాలని తెలియజేశారు. ఈ సందర్భంగా జంట సర్కిళ్ల పరిధిలోని మహిళా నాయకురాళ్లకు 85 మందికి ఉత్తమ మహిళా పురస్కారాలతో సాంప్రదాయబద్ధంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి విజయజ్యోతి, శ్రీమతి మేకల విజయలక్ష్మి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీమతి వాణి సాంబశివరావు, అమ్మయ్య చౌదరి, జనార్దన్, విజయలక్ష్మి, సుశీల, జీవీరావు, శివరామకృష్ణ, బాలన్న తదితరులు పాల్గొన్నారు.